జనరల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డిఫరెంట్ క్లాసెస్లో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియాలజీ అయి ఉండొచ్చు, వాళ్ళ డెసిషన్స్ అనేవి ఒక్కొక్కసారి వాళ్ళ వెనక్కి లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ నేను ఒక ₹1,00,000 ఒక స్టాక్ లో కానీ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. అది ఒక 1 year తర్వాత 80,000 అయింది. 20,000 లాస్ అయ్యాను. ఇంకా ఉంచితే ఇంకా లాస్ అవుతానేమో అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతారు. సో ఈ లాస్ అవర్షన్ బయాస్ చాలా మంది ఏంటంటే ఈ లాస్ ఉండే క్యాపిటల్ గూడ్స్ వైపు ఎక్కువగా రారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సాయిరామ్ ఫైనాన్స్ నుంచి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు. అయితే చాలామంది ముఖ్యంగా ఐటీలో పనిచేసే వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ మన డెసిషన్స్ అనేవి మనం కొంచెం వెనక్కి లాగుతూ ఉంటాయి, బయాస్ ఉంటూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఓవరాల్, దీని స్ట్రక్చర్ గురించి ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జనరల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డిఫరెంట్ క్లాసెస్లో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ తీసుకుందాం, ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఉండొచ్చు, వాళ్ళ డెసిషన్స్ అనేవి ఒక్కొక్కసారి వాళ్ళ వెనక్కి లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో యూజువల్లీ వాళ్ళ ట్రావెల్ ఎలా ఉండాలి, ఏది బెస్ట్ ఫైనాన్స్ ఐడియాస్ అంటారు వాళ్ళకి? మనలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని లాజికల్గా తీసుకుంటున్నాం అని అనుకుంటారు. బట్ చాలా మందికి ఏంటంటే లాజిక్ కన్నా ఎమోషన్ డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎమోషన్ డామినేట్ చేస్తుందో ఇక మన లాజిక్ అనేది వర్కౌట్ అవ్వదు. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో ఏం చేస్తే రియాలిటీలో భావోద్వేగాలు చాలా ఉంటాయి, ఆశ ఉంటుంది, భయం ఉంటుంది. ఇవన్నీ ప్లే చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ని మాడిఫై చేస్తాయి. ఇప్పుడు నార్మల్గా ఒక మార్కెట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వర్సెస్ ఇన్వెస్టర్ రిటర్న్ అని. ఒక ఇన్వెస్ట్మెంట్ 15% రిటర్న్ ఇస్తే దానిలో ఇన్వెస్టర్ తీసుకునే సగానికి సగమే ఉంటుంది. ఈ సగం ఎక్కడికి పోయిందని చెప్పేసి రీసెర్చ్ చేస్తే ఇన్వెస్టర్స్కి ఉండే బయాసెస్ వల్ల ఈ లాస్ వచ్చింది. చాలామంది మనం ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఏమనుకుంటామంటే, ఓకే ఇన్వెస్టర్ మధ్యలో ఏం తీయడు, గోల్ ఎండ్ వరకు ఉంటాడు, ఇలా మొత్తం స్ట్రక్చర్గా వేసుకొని వెళ్తాం. బట్ రియాలిటీ వచ్చేసరికి చాలా మోడిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. సో వీటిని బిహేవియరల్ బయాస్ అంటారు. అంటే మన బిహేవియర్ మన ఇన్వెస్ట్మెంట్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది. జనరల్గా బయాస్ అంటే ఒక మానసికమైన ఎఫెక్ట్, అది ఇన్వెస్ట్మెంట్ మీద ఎలా వస్తుందని చెప్తుంటారు. మెయిన్గా మనకి బయాసెస్లో చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసరికి లాస్ ఎవర్షన్ బయాస్. సపోజ్ నేను ఒక ₹1,00,000 ఒక స్టాక్లో కానీ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. అది ఒక 1 year తర్వాత 80,000 అయింది. ఓకే, 20,000 లాస్ అయ్యాను. ఇంకా ఉంచితే ఇంకా లాస్ అవుతానేమో అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతారు. తీరా చూస్తే ఒక 4-5 years తర్వాత చూస్తే అవి ఇంకా డబల్ ట్రిపుల్ అయిపోయి ఉంటాయి. చాలామంది కోవిడ్ రీసెంట్గా జరిగింది. కోవిడ్ అప్పుడు మార్కెట్ స్టీప్గా పడిపోయాయి. చాలామంది భయంతో ఇప్పుడు నేను వచ్చేస్తాను బయటికి, తర్వాత మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాను అనుకుంటారు. బట్ వాళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పటికీ ఎంటర్ అవ్వలేదు. కోవిడ్ తర్వాత అంత బెటర్ లాభాలు కూడా ఇచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది దానికన్నా నాకు 1,00,000 పోతే ఎక్కువ బాధ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీకు 1,00,000 ప్రాఫిట్, 1,00,000 లాస్. 1,00,000 లాస్ ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. అవును. సో ఈ లాస్ అవర్షన్ బయాస్ చాలా మంది ఏంటంటే ఈ లాస్ ఉండే క్యాపిటల్ గూడ్స్ వైపు ఎక్కువగా రారు. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ మెంటాలిటీ బయాస్. సో ఇది కూడా ఏంటంటే ప్యానిక్ సిచ్యువేషన్స్ అప్పుడు ఒక మంద ఏం చేస్తారో అలానే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక గొర్రెల మందలాగే బిహేవ్ చేస్తారు. ఒకరు ఏం చేస్తే ఇంకొకరు అదే చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లు బాగా పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక అసలు వాళ్ళు ఏం అనలైజ్ చేయరు, అసలు ఇది ఎందుకు పెరుగుతుంది, తర్వాత ఎంత కాలం ఉంటుందో ఏం చేయరు, ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్లు పడిపోతున్నాయి అనుకోండి, సెల్ చేసేస్తారు. వాళ్ళు దేనికోసం వచ్చారు అనేది మర్చిపోయి ఈ హెడ్ మెంటాలిటీ అనేది డామినేట్ చేస్తూ. నేను ఇది విన్నానండి, అంటే మన యూజువల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మార్కెట్ గ్రీన్లో ఉందంటే హ్యాపీ ఫీల్ అవుతారు, బాగా అందులో పెట్టేద్దాం అనుకుంటారు. రెడ్లో ఉందని కానీ కంగారు పడి ఇప్పుడు తీసేస్తారు ఇంకా డబ్బులు చెప్పాలి. బట్ అది ఆపర్చునిటీగా చూడరు ఎక్కువ మంది. ఇది కోవిడ్ అప్పుడు కూడా చాలా సార్లు జరిగింది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు జరిగింది. నాకు మొన్న ఒక క్లయింట్ వచ్చారు, ఆయన 2007లో ఇన్వెస్ట్ చేశాడంట, 2008లో ఎగ్జిట్ అయ్యాడు. మధ్యలో అసలు ఇన్వెస్టే చేయలేదు. సరే ఏం జరిగిందంటే వాళ్ళ కొలీగ్స్ అందరూ ఇన్వెస్ట్ చేశారంట. ఓకే, ఈయన పెట్టాడు. తర్వాత మా పోర్ట్ఫోలియో ఒక 1 year తర్వాత చూసుకున్నాడు, లాస్లో ఉంది. అందరూ మార్కెట్లో నెగిటివ్గా అయిపోతుంది, ఇక లేవు, అమెరికాలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అట్లా అంతా చెప్పుకునేసరికి ఓకే ఎగ్జిట్ అవుతున్నారు అనుకుని ఈయన ఎగ్జిట్ అయిపోయాడు. తీరా చూస్తే ఒక 3 years తర్వాత అవే షేర్లు డబల్ పైన నడిచాయి 2011 ఆ టైంలో. ఇప్పుడు కనుక అవే ఉంచుకొని ఉంటే కనుక 1,00,000కు 10 లక్షలు. బట్ ఇప్పుడు నిజంగానే అలా చెప్పుకుంటారు, ఉంచుంటుంటే ఇంకా బాగుండేది అని మాత్రం అనుకుంటారు. ఈ మాట వస్తుంది ఇప్పుడు అనుకుంటున్నారు, బట్ ఆ టైంలో డెసిషన్ తీసుకోరు. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్. ఇదేంటంటే మనకు ఒక 4-5 కాల్స్ సక్సెస్ అయినా, 4-5 ట్రేడ్స్ మనం సక్సెస్గా చేసినా కానీ నన్ను మించిన వాడు లేడు అనుకుంటాం, నేను మార్కెట్ని ఈజీగా బీట్ చేయగలను. సో ఇలాంటి దాంతో ఏం చేస్తారంటే చాలా మంది రిస్కీ కాల్స్ అయినా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి దిగుతూ ఉంటారు. మార్కెట్ టైం చేయాలని చూస్తారు. మార్కెట్ వాళ్ళకన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, దాన్ని మర్చిపోతారు అసలు.
అసలు ఇది నాకు లక్ వల్ల వచ్చిందా లేకపోతే నా స్కిల్ వల్ల వచ్చిందా, ఈ సక్సెస్ అనేది మర్చిపోతారు. ఇప్పుడు మనకేంటంటే ఆ స్టాక్ పెరిగిద్దా తగ్గిద్దా రెండు ఉంటాయి ఛాన్సెస్, రెండింటికి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుంది. అవును. బట్ మనం ఏంటంటే ఒక పెరిగిద్ది అని మనం ఒక మైండ్ సెట్ ఉంటాం. ఒకవేళ పెరిగింది అనుకో, నేను చెప్పా కాబట్టి పెరిగింది అనుకుంటారు. ఇక ఇలా రిస్కీ మైండ్ సెట్తో ఏమవుతుందంటే ఒకేసారి ఈవెన్ 9 బెట్స్ సక్సెస్ అయినా 10th బెట్లో ఒకేసారి పెద్దది పెట్టేస్తారు. అప్పుడు కనుక రివర్స్ అయితే ఉన్నది మొత్తం పోతుంది. చాలా మంది మార్కెట్లో లాస్ అయ్యే వాళ్ళందరూ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్తోనే పోగొట్టుకుంటారు. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసలు దేన్ని మనం లెక్క చేయం. సో దీది కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రీసెన్సీ బయాస్ అంటే మనకి ఏంటంటే రీసెంట్గా వచ్చిన న్యూస్. ఓకే. ఇప్పుడు నేను ఏ స్టాక్స్ మీద చూస్తున్నాను, చాలా మంది ఏంటంటే డీప్ సిక్ మీద పెడుతున్నారు. డీప్ సిక్ అదేంటంటే రీసెంట్గా వచ్చింది, వాళ్ళకి గుర్తుంది, బజ్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఏదైతే సెక్టార్స్ లేదా ఏదైతే అసెట్ క్లాస్ వాళ్ళు బస్ ఎక్కువ వచ్చిందో దాని మీద పెట్టేస్తారు. దీని మీద పాజిటివ్ న్యూస్ వచ్చి దాన్ని బాగా హైప్ చేసినా దాన్ని కూడా నమ్ముతారు. ఏంటంటే రీసెన్సీ బయాస్ అంటే రీసెంట్గా మన బ్రెయిన్ కూడా అంతే. ఇప్పుడు జనరల్గా మనకి మోస్ట్ ఫేమస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ చెప్పండి అంటే మనం రీసెంట్గా చూసినవి లేదా టాప్ 3-4 గుర్తుపెట్టుకుంటాం. సో మన బ్రెయిన్కి ఉన్న క్యారెక్టర్ వల్ల రీసెంట్ ఐటమ్స్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటాం. సో బట్ అది వస్తుందా రాదా ఇదేమీ పట్టించుకోం. క్లాసిక్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ 1999 నుంచి 2015 వరకు $50 ఉంది. బట్ దాని హైప్ పెరుగుతూ ఉంది, బట్ ప్రాఫిట్స్ రాలేదు. ఏంటి మనం రీసెన్సీ బయాస్తో వెళ్తే ఇలాంటి కాల్స్లోకి ఇరుక్కుపోవచ్చు. ఇంకా ఏమైనా అక్కడ లాస్ రాలేదు, బట్ కొన్ని కంపెనీస్ అయితే లాస్ హెవీగా ఇస్తాయి. స్టక్ అయిపోయి. యా. నెక్స్ట్ ఏంటంటే ఫెమిలియారిటీ బయాస్. అంటే నాకు తెలిసిందే నేను కొంటాను, లేదా నాకు తెలిసిన కంపెనీసే నేను కొంటాను. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన మ్యూచువల్ ఫండ్స్లో 10,000 సిప్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాడు. రిటర్న్ ఆల్మోస్ట్ 22% ఉంది. బట్ 10,000 పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అరౌండ్ 5 lakhs వచ్చింది. ఆయనతో సరే నేను ఎస్ఐపి పెంచుతారా అని చెప్పి నేను నార్మల్గా రివ్యూ కాల్లో అడిగాను. ఇప్పుడే ఏం పెంచను, కొంచెం కంటిన్యూ చేద్దాం, నేను హోమ్ కొనాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన ప్రొఫైల్ ఇంకొంచెం అనలైజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ హోమ్స్ రియల్ ఎస్టేట్లోనే ఉండేవాళ్ళు. కొని అమ్మటం అంటే వాళ్ళకి అది మోర్ ఫెమిలియర్గా ఉండేది. సరే అని ఈయనకిన్న రిటర్న్స్ ఎంత వచ్చాయి లాస్ట్ 3 ప్రాజెక్ట్స్లో చూస్తే సింగిల్ డిజిట్. బట్ ఏం చేస్తాడు, ఫెమిలియారిటీ ఎక్కువ ఉంది. సో 1 crore లోన్ తీసుకొని ప్రాజెక్ట్లో దిగాడు. ఒక మంచి హైదరాబాద్లోనే 4 BHK మంచి పాష్ ఏరియాలో. రిటర్న్స్ మాత్రం సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏంటి, అక్కడ నాకు డబల్ డిజిట్ రిటర్న్ వచ్చినా కానీ పెంచట్లేదు, ఇక్కడ సింగిల్ డిజిట్ రిటర్న్ వచ్చినా కానీ మోర్ ఫెమిలియారిటీ ఉంటుంది నాకు, అదేంటే సేఫ్ అన్న ఫీలింగ్ ఉండటం. ఇలాంటి వల్ల ఫెమిలియారిటీ బయాస్లో కూడా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ కన్ఫర్మేషన్ బయాస్. ఇదంటే ఏంటంటే నేను అనుకున్నదే నాకు కనపడాలి. ఇప్పుడు నేను ఏదో ఒకటి బాగా పెరిగిద్ది అనుకుంటాను, దానికి సంబంధించిన న్యూస్ వినడానికే నేను ఇష్టపడతాను. పెరిగినా కూడా తీసుకోలేరు. ఒకవేళ దానికి ఆపోజిట్ ఉన్నాయి, దాన్ని అసలు నేను తీసుకోవడానికి కూడా ఇష్టపడను. బట్ మామూలుగా మనం ఎలా అనలైజ్ చేయాలి, ఒక విషయం మీద మనం జడ్జ్ చేయాలంటే ఆ విషయానికి సంబంధించిన న్యూస్ మొత్తం కలెక్ట్ చేసుకొని అది దాన్ని అనలైజ్ చేసుకొని జడ్జ్ చేయాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒకటి రియల్ ఎస్టేట్ బాగా పెరుగుద్ది అంటే రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ పెరిగింది ఆ ప్లేసెస్ అన్నీ పట్టుకొస్తారు. రియల్ ఎస్టేట్ పడిపోయిన ప్లేసెస్ అన్నీ అసలు ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేసి రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. నెక్స్ట్ స్టాక్స్ లాస్ ఇస్తాయి అంటే స్టాక్స్ ఏ స్టాక్స్ అయితే లాస్ ఇచ్చాయి, ఎవరెవరినైతే లాస్ ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైతే కావాలో అవి మాత్రమే తీసుకుంటారు. జరిగిన దాంట్లో పాజిటివ్ చూసుకొని అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు పాజిటివ్ చూసుకుంటారు, అదే చేస్తారు. అసలు బోత్ కేసెస్ అయితే ఎవాల్యుయేట్ చేయరు. ఈ బయాస్ వస్తే చాలా మంది ఏంటంటే ఇన్వెస్టర్స్ లాస్ మేకింగ్ గానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే నేను ఇది మెయిన్గా చూస్తాను, డైరెక్ట్ ఫండ్స్ ఆర్ చీపర్. బట్ డైరెక్ట్ ఫండ్స్ ఎందుకు చీప్ అవుతున్నాయి, నీకు అక్కడ అడ్వైజర్ ఉండడు, నువ్వే డైరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవాలి. బట్ ఆ రీసెర్చ్ కాస్ట్ని మిస్ అవుతూ ఉంటారు. అంటే రీసెర్చ్ చేయరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎందుకంటే వాళ్ళకున్న ప్రొఫెషనల్లో బిజీ ఉంటారు. యా. సో ఆ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఫండ్స్ అనే వాటిలో కూడా ఎక్కువ మంది వెనక్కి వచ్చేసిన వాళ్ళు చూస్తూ ఉన్నాను. ఎస్ఐపి డైరెక్ట్గా పెట్టిన వాళ్ళు కూడా ఈ 6 రకాల బయాసెస్ మేజర్గా డైరెక్ట్ ఇన్వెస్టర్స్లో ఎక్కువ ఉంటాయి. అంటే నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. రెగ్యులర్గా చేసే వాళ్ళు ఎంత ప్రాఫిటబుల్ అవుతున్నారో ఈ డైరెక్ట్ వాళ్ళకి తెలియడం లేదు కూడా ఓపెన్గా. అండ్ ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ బయాస్ అన్నింటిని కూడా దాటడానికి స్కోప్ ఉందంటారా? యా, ఇక్కడ అడ్వైజర్ ద్వారా చేసేటప్పుడు ఏంటంటే మీరు కాకుండా మీ పక్కన ఇంకొకరు ఉంటారు. ఇప్పుడు మీకు ఒక బయాస్ ఉంది, ఫెమిలియారిటీ బయాస్, నాకు ఉండాల్సిన అవసరం లేదు కదా. అవును, కనీసం నేను కౌంటర్ చేయడానికైనా ఉంటుంది, చెప్పడానికి ఒక వాల్యూ సజెషన్ ఇవ్వడానికి ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియోలో మీరు అడిగినట్టు బెటర్గా ఎలా చేయాలనుకుంటే కనీసం డబల్ చెకింగ్స్ పెట్టుకోండి, 2-factor అథెంటికేషన్ లాగా. అంటే ప్రాపర్గా అసెట్ అలొకేషన్ క్రియేట్ చేసుకోండి.
సో ఈ రెండు కనుక ఫిక్స్ చేసుకుంటే కనుక మనకి బెటర్ రిటర్న్ అనేది వస్తుంది. వండర్ఫుల్ సార్. అంటే సాయిరామ్ గారు నిజంగా మీరు చెప్పిన ఈ బయాస్ అనేది ఏదైతే ఉంది సైకలాజికల్ కండిషన్స్ అనొచ్చు, దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు 100%. బట్ దీనికి ఒక సొల్యూషన్ కూడా చెప్పారు. ఏంటి అంటే డెఫినెట్లీ ఒక వ్యాలిడ్ సజెస్టర్ మన దగ్గర ఉన్నట్లయితే మనకు కౌంటర్ పాయింట్స్ ఇస్తూ ఇది ఇలా కాదు ఇది ఇలా చేయాలని చెప్పేసి సజెషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే సాయిరామ్ గారు కూడా మీకు ఎలాంటి పర్సనల్ అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అడ్వైజుల కోసం మీరు సాయిరామ్ గారిని సంప్రదించవచ్చు. మీకు డిస్ప్లే అవుతుంటే ఇక్కడ నెంబర్స్ అనేవి కాల్ చేసి మీరు సార్ని కలవచ్చు పర్సనల్గా. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ముఖ్యంగా మీకు ఫైనాన్స్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, మీ కేస్ స్టడీ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిపై ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా మీ ముందుకు వచ్చే ఛాన్స్ అయితే మేము ఇస్తాం. అలాగే ఆడియన్స్, మరీ ముఖ్యంగా మీకు పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజెస్ కోసం, మీ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలనే అడ్వైస్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి. సో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.